రెడ్డివే వాడు స్పీకర్ అందరూ తక్కువ కొనవాలి, నువ్వు రెడ్డివే. ఇంతమంది కూర్చోబెట్టిన తర్వాత టీ కూడా చెప్పాలి నువ్వు. కూర్చో కూర్చో. సభ ప్రారంభం కానండి. స్పీకర్ అంట వాడు స్పీకరే అనిలే. స్పీకర్ అంట అదే ఇప్పుడు అక్కడ కూర్చోబెట్టి తిండి వాడే పెట్టాలి కదా. సరే కేకులు కూడా ఇవ్వాలి కదా, సమోసా. టీ చాలు మాకి మేము టీ తాగాం కదా. అది తీసుకొచ్చినావా? సభ ప్రారంభం కానండి. తలనొప్పి వెంకటేశ్వర చెప్పనా మీ సమస్యలు ఏమో చెప్పగలరా? ఏం లేదా, లెక్క రూపాయి పడలేదా, అమ్మబడి పడింది అంతే. మళ్ళీ ఏం పల్లపనాగా బిల్డింగ్లే ఇలా ఇంతవరకు ప్రభుత్వం. అవునా? 200 సంవత్సరం అవుతుంది బిల్డింగే ఇలా. అది ఒకటే. ఓకే. ఇంటి ముసలోళ్ళకు కొత్త పింఛన్ పెట్టాలా, వాళ్ళకందరికి పింఛన్ కొత్త పెట్టాలి కదా. పింఛన్ ఎందుకు ముసలి కొత్త పింఛన్ పెట్టమని చెప్తాను. బిల్డింగులు నీళ్లు తాగిన నీళ్ళు ప్యాకెట్ ఎలిగిన ప్యాకెట్ రాయిగీడికి వెళ్ళి తాగేదానికి ముందు ఇచ్చిన రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో వచ్చినాడు. చంద్రబాబు ప్రభుత్వంలో వేయలేదు ఇంతవరకు. ఇస్తాను అంటాడు, ఇంతవరకు పని స్టార్ట్ చేయలే. పల్లెలకి ఇచ్చా అన్నాడు. గాలేడు మండలం కానించి 7 మండలాలకి 5 మండలాలకి ఇస్తా అన్నాడు ప్యాకెట్ నీళ్ళు. అయ్యి బాయా కొత్త హౌసింగ్ స్టార్ట్ చేయాలి. అవి ఇంతవరకు రాలా. 200 సంవత్సరం అవుతాను ఇంకేం రాలేదు. ఇంకేది వచ్చేది మనం 41 రోజులు పని చేయమంటున్నాడు. 50 ఏళ్ళతో పింఛన్ ఇస్తాను. అది 15 రూపాయలు వేయలా ఇంతవరకు. పిల్లలకి వేయలా, పెద్దోళ్ళకి వేయలా. 15 రూపాయలు ఆడేసిపా వేయలా. అది బాయ్ అంతేనా? ఏమన్నా మచ్చుగా చెప్పేటిగా నువ్వు తట్టుకోలేవు, నువ్వు లెక్క వేయలేవు, నీకు అంత కాదు. రెడ్డప్ప నీ సమస్యలు ఏంటి? పడతాలు పడింది అక్కడ చూడ ఆయన కొత్త అవసరం ఉన్నాయి. నీదేమో సమస్య? అదే అధ్యక్ష నీదేం సమస్య ఉంది? వాళ్ళ ఆ సమస్య, నాది ఈ సమస్య. ఏదానికి పొందుతావు చెప్పు. పథకాలు ఇస్తావా, ఏలేనంటావా? పథకాలు పథకాలు ఇస్తాము ఒక్కొక్కటిగా. ఇప్పుడు 2 సంవత్సరం నేను వైసీపీ, ఇప్పుడు నిన్ను వైసీపీ అవుతున్నాను. ఇప్పుడు 18 ఏళ్ళ నుంచి 2029 వైఎస్ఆర్. ఇప్పుడు 15 రోజులు నీకు 15 రోజులు, నీకు 15 రోజులు, నీకు 15 రోజులు అన్నాడు. హామీలు ఇచ్చినాడు. ఏం హామీలు ఇచ్చినాడు? ఇదే కదా హామీలు. మీ సమస్యలు ఏమిటంటే అమ్మఒడి వేసిందాము, రోడ్లు ఇచ్చిందాము, ఇంకేమో మీకు రైతు భరోసా ఇస్తున్నాము, పెన్షన్లు ఇస్తున్నాము. ఎప్పుడు కొత్తవే 15 రోజులు ఆడిస్తాను ఓ నీ అడుగుతానా? అవి ఇచ్చావా? 15 రోజులు ఆడిస్తాను ఓ ఇస్తాము అధ్యక్ష. ఇప్పుడు 2 సంవత్సరం అయిపోయిన తర్వాత బిల్లు అమల్లో పెట్టినాము. అతి తొందరలో వస్తుంది. ఫైట్ ఓపెనింగ్ కాదు, ఓపెనింగ్ కదా దానికంతా అయిపోయింది. సంవత్సరం అవుతుంది అజేష. వాళ్ళకి ఇచ్చాను రా. నీకు 15 నీకు 15 నీకు 15 అంటే కదా. నీకు 15 నాకు 15 నాకు 15 అంటే కదా. ఏలేదే 18 సంవత్సరాల పైన ఉన్నది కదా. ఇంకేమోపా ఏమన్నా అంటున్నా సార్. ఇప్పుడు భోజనానికి ఏమైనా తెప్పించే తినేస్తామా, మళ్ళా కానీ ప్రారంభం చేస్తాము. నెక్స్ట్ టైం అయితే నీవేం ప్రాబ్లమ్స్ లేవా? వచ్చాడే కాలేజీ పిల్లలకు డబ్బులే వల్ల ఫీజు రియంబర్స్మెంట్.
ఫీజు రియంబర్స్మెంట్స్ ఎప్పుడు అమలులోకి ఇచ్చినామయ్యా. మాకు పర్లేదు. ఒక్కసారి కూడా పల్లా నేను కూడా పల్లా మీ కొద్దిగా అమ్మఒడి పడింది కదయ్యా, ఇంకేమయ్యా నీతి లేదు నీకు? పెద్ద పిల్లలకు కాలు పేదోళ్ళు ఉంటాం కదా వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్స్ ఇస్తున్నాము. మీ కొడుకు పడిందా? నీ కొడుకు పడిందా? వాళ్ళ కొడుకు ఎక్కడ? ఏస్తారు ఎప్పుడు ఆంధ్రాలో చదువుతున్నాడు. నీ పడిందమ్మా పల్లె నాకు పల్లె. చూడు ఇంకేమే? చూడు చూడు పౌతమా నా ప్రభుత్వంలో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి మీకు? నిన్న మా చదువు కూడా చెప్తాను టీ ఇప్పిస్తా, బండి ఇప్పిస్తా, ఆలం పాలు ఇప్పిస్తా, అందరినీ పేర్లో కూర్చోబెట్టినా. ఇంకేమయ్యా? లేదు కాదు వెంకటేశ్, కొంచెమన్నా నీతి న్యాయం ధర్మం ఏం లేదు అధ్యక్ష మీ దగ్గర లేనే లేదు మీ దగ్గర లేదు మాట మీద లేదు. మాట మీద లేదు మీరెందుకు చెప్పాలా నీకు లక్ష్మక నీకు పడేను నీకు పడేను నీకు పడేను 15,000 ఎస్సీ కదయ్యా, ఇంకా నీతి లేదు జనాలకి. అమ్మబడి చెప్పావు నువ్వు ఏం నియమాలేదా? వాళ్ళ 15 నెల వేస్తా అని చెప్పాను లేదా నెల 15,000 ఇస్తానన్నాడంట. చెప్పాను లేదా నెలకు 15,000 అమ్మఒడి కాక. అంబడి కాక పోనారెడ్డి మేము చెప్పలేదప్ప ఇంకా. ఇప్పుడు అమ్మవాడు వేస్తాడు వేసినాడు. ఇది 15 చెప్పలేదంట ఇంకా. అది అది ఒప్పుకోండి ఓకే ఎందుకు మా ప్రభుత్వంలో స్టార్టింగ్ ఫస్ట్ అమ్మఒడి కొంటే అదే ఫస్ట్ వచ్చింది మా ప్రభుత్వంలో ఎన్ని ప్రయోజనాలు పొంది కానీ నీతి న్యాయం ధర్మం ఏమి లేదు. ఏం లేదు కడుపుకు ఏం తింటాను? నువ్వు పెట్టి అన్న క్యాంటీన్ పోయి ఫోన్ చేసుకొని వస్తాను. 5 రూపాయలకి అన్నం పెడతాను కదా పేదలకి. పెడుతున్నావు నువ్వు పెట్టలేదు అన్నా నువ్వు పెడుతున్నావు నువ్వు పెట్టలేదు అన్నా నువ్వు ఊరికేనే వాళ్ళ 15 అని ఏలేదే తింటున్నా. ఇంకా ఆడబిడ్డలు ఎక్కువగానండి అన్నాడు. ఆడబిడ్డలు ఎక్కువ అనుకోండి. తల్లికి వందనంతో ఎంతమంది ఎన్ని వేలు ఉద్యోగాలు ఇచ్చినారా మీ ప్రభుత్వంలో? మా ప్రభుత్వంలో కియా కంపెనీ వచ్చింది. ఎంతమందిని ఆదుకుంటున్నాము? ఎప్పుడో వచ్చినది మా ప్రభుత్వంలోనే కదా. ఇప్పుడు పుట్టపర్తిలో జగన్మోహన్ రెడ్డి కాదు అజిస్టా పుట్టపర్తిలో ఉద్యోగాలు ఎంతమందికి ఇచ్చారు ఈ ప్రభుత్వంలో నేను అడుగుతానా? పుట్టపర్తిలో ఉద్యోగాలు ఎంతమందికి ఇచ్చావు? జెట్ ఫ్లైట్ ఇస్తాను. ఇస్తాను ఇప్పుడు ఆడ ఇచ్చినారా? ఆర్మీ ఫ్లైట్ ఎన్ని ఉద్యోగాలయ్యా ఆంధ్రప్రదేశ్ లో? అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో మా చంద్రబాబు నాయుడు తెచ్చిన కంపెనీలో మీ జగన్మోహన్ రెడ్డి ఓటర్లు తెచ్చినాడా అయ్యా? జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు మీరు. జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు మీరు. ఏం తెచ్చినాడా? ఎంత మందికి ఉద్యోగాలు ఇస్తున్నాడా? మా వాడు సచివాలయం కూడా ఇచ్చా, ఉద్యోగాలు ఇచ్చా, అన్ని ఇచ్చా, బిల్డింగ్లు ఇచ్చా. మీ బౌద్ధులు ఏ బిల్డింగ్ ఇచ్చినాడో ఒకటని ఇచ్చినారని చెప్పమను. ధర్మం పోయి అక్కడ తీసుకురమ్మను. ఈ ధర్మాన్ని ఎందుకు ఏం వాళ్ళ ఊరికే బాండే చెప్తాను తప్పుడు వాగ్వాదం చెప్పలేరు నువ్వు. ఇండ్లు వాకిళ్ళు ఎప్పుడు ప్రభుత్వం అయిపోయినా జగన్ ప్రభుత్వం రానిచ్చి మళ్ళీ ఏంటి ఒకటే మరి ఏమయ్యా ఎన్ని ఈసారి పథకాలు? ప్రభుత్వం మా సొమ్ము తిని మమ్మల్ని అమ్మబడి ఒకటి పడింది చూడు అంతే. తెచ్చుకో, నీకు 6,000 పెన్షన్ ఇస్తావు. కొత్త పెన్షన్ ఇంతవరకు పెట్టలే మామూలు అప్లై చేసుకో. సచివాలయం 100 పెట్టింటారా? ఒక 100 పెట్టింటారు. ఫోన్ చేయండి. వారంటీ ఫోన్ చేయాలి సార్ వాళ్ళు వైసీపీలో కేసీరెడ్డి చేయమని చేయి ఎవరో సుతాబ్ వచ్చినట్లే నాటి చెప్పులు అని చెప్తాను. విజయ్ కొండ చేసా కడు చేసిపా ఎత్తు మాట్లాడు. హలో సార్ చెప్పండి సార్. ఆడ సమస్యలు ఏమో ఉన్నాయంట. రాయచోట్లేకపోయి రాయచూడు ఒకటే కాదు, రాయచూడు ఒకటే అంటే వెంకటేష్ అనే వ్యక్తి కళ్ళు కనపడలేదంట. పెన్షన్ అప్లై చేసిందంట.
మన ఒకటే అంటుందప్ప, అది ఒకటే రాత్రి నేను అన్నా. సర్టిఫికేట్ గోరా చెరువే నేను అన్నా. చూసి ఇప్పుడు మనం ఏం చెప్తాము, కొత్త పింఛనీలు, ఓకే ఇంకా దాని- బిల్డింగులు, రెడీ అవుతుందంట. రెడీ చెప్పినావా? అవుతుంది. ఇప్పుడు తింటే మొత్తం రెడీ అవుతుంది. ఇప్పుడు టీ పన్ను తింటే మొత్తం రెడీ అవుతుంది. మన ప్రభుత్వం పెట్టలేదు పా, ఇంకెందుకు రావాలి. తీసిపోయా నిన్నే. సభకు సెలవు అందరికి. ఇప్పుడు నమస్కారం. అంతే కదప్పా, టీలు ఇచ్చి బ్రేక్ చెప్పు, నువ్వు వెళ్ళిపోయి తప్పించుకునేది కాదు. టీ చెప్పి మళ్ళా సభ. ఇంకా టీలు పోండి, అందరూ లేండి. వెంకటేశ్వర 50 రూపాయలు ఖర్చు పెడతాడు. అదే మీ ప్రభుత్వం, అదే మీ ప్రభుత్వం అదేరా. ఇప్పుడు టీడీ ప్రభుత్వం ఉండేది అదే. డబ్బు సంపాదించుకుంటాను ఫుల్గా, పనులు ఆడని చెప్పింది. డబ్బులు నెక్స్ట్ వస్తారో రామో అని డబ్బు ఫుల్గా సంపాదించుకుంటాను. నెక్స్ట్ కళ్ళమ్మ. అది వస్తామో రామో తెల్ల వాళ్ళకు సభలో నుండి వెంకటేశ్వర ధర్మేయండి. వాకౌట్ చేసేయండి. మనం కరెక్ట్గా మాడతాం, కరెక్ట్గానే వాకౌట్ చేసేయండి. నిన్ను దిగుతారు బయటికి. పెరిగామమ్మా. ఏం పెరిగేది మేము ఎట్ట పెరుగుతాం, మేమంతా పచ్చిమిర్చి నాయకులమ్మా. కలప మొక్కని తీసి పడేయను. టీ బ్రేక్ ఇస్తున్నాను అందరికి. నమస్కారము. మళ్ళా రాండి అంతా. మళ్ళా రండి సభకి.